హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము ఎంతో ఈజీగా టేస్టీగా మన హెల్త్కు ఎంతో మంచి చేసే ఒక రైస్ ఐటెం ఎలా చేయాలో తెలుసుకుందామండి. మనము ప్రతి కూరలోనూ యూజ్ చేసే కరివేపాకుతో ఇప్పుడు కరివేపాకు రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ రైస్ ప్రిపరేషన్కు ముందుగా అన్నం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అన్నం రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 2 టీ స్పూన్ల శనగపప్పు అలాగే మినపప్పు కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేయాలి. ఆ తర్వాత కందిపప్పు కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ కొద్దిగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల ధనియాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి 7-8 తీసుకొని వాటిల్ని తుంచి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తనాలు కూడా చక్కగా వేగుతాయి, గింజలు కూడా చక్కగా వేగి మనం చేసుకునే రెసిపీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న పచ్చి కరివేపాకు ఒక 50 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. అసలైన ఇంగ్రీడియంట్ ఇదేనండి. మన హెల్త్కి ఎంతో మంచిది, జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటే ఈ పౌడర్ అంతా పట్టదు, మిగులుతుంది. దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు నల్లగా కాకుండా గ్రీన్గా ఉండేటట్లే చూసుకొని వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల టెక్స్చర్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా పోకుండా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అన్నంలో ఉప్పు యాడ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకే ఇక్కడ కొద్దిగానే యాడ్ చేస్తున్నాను నేను. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మెత్తగా పౌడర్ లాగా ఉండకూడదు. ఇప్పుడు అదే బాణల్లో 2 టీ స్పూన్ల నూనె యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అదేవిధంగా 1 గుప్పెడు వేరుశనగపప్పు కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి. జీడిపప్పు, వేరుశనగపప్పు ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. మనము తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు రైస్. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి చీల్చి చక్కగా వేసి వేయించుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు వేసుకోండి, లేదంటే ఆల్రెడీ మనము పౌడర్లో మిర్చి వేసాం కదా, సరిపోతుంది. ఇక్కడ మేము స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇలా పచ్చిమిర్చి కూడా నూనెలో వేగి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కలర్ కోసం ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. అంతా బాగా వేగేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదంతా పోపు రెడీ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకొని పోపు మిశ్రమము అన్నానికి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ముందుగా మనము పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లోకి 5 టీ స్పూన్స్ పౌడర్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు 2 మినిట్స్ అంతా కలుపుకోవాలి. మిగిలిన పౌడర్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కరివేపాకు రైస్ 2 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఆకులుగా కనపడితే తీసేస్తారు కదా పిల్లలు కూడా, ఇలా చేసి పెట్టండి, ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.